సార్ ఒకసారి సార్ చూడండి సార్ మేడం చూడండి పెద్దిశెట్టి సూర్యనారాయణ సార్ సాయి మణికంఠ సార్ పక్కన సార్ ఓకే సార్ కోటి నాగమణి విజయేశ్వరం విలేజ్ తీసుకున్నాడు వచ్చేయండి సార్ ఓకే సార్ ఓకే సార్ భాగ్యలక్ష్మి వచ్చేయండి ఆకుల సీత సార్ ఓకే సార్ ఓకే సార్ బాబు వెనకాలకు సైలెంట్ సార్ ముందుగా నిరంతరం కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ పేద ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నడవోలు నియోజకవర్గంలో 23,31,151 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది చెక్కుల రూపంలో. అదేవిధంగా ఒక బాగా పేద కుటుంబానికి చెందినటువంటి మహిళకి సంబంధించిన ఆరోగ్య శ్రద్ధ కోసం 7 లక్షల రూపాయల ఎల్ఓసి కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా నెలకో 2 నెలలకో 3 నెలలకో కాదు, ఎప్పుడెప్పుడు ఎవరెవరో ఇబ్బందుల్లో ఉన్నా వారు వెంటనే అప్లికేషన్ పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం మనం అప్లై చేస్తే 15 రోజులకు ఒకసారి ఆ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రమాణమే ఈ 12 నెలల కాలంలో మనం నిడదవోలు నియోజకవర్గంలో కేవలం 2,14,74,593 రూపాయలు మనం ఈ ఎల్ఓసి కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, రెండింటి నుంచి అందించడం జరిగింది. ఇంత 12 నెలల కాలంలో 2 కోట్ల పైచిలకు ప్రమాణమే 2,50,00,000 వరకు ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం గురించి ఎంతగా తపన పడుతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం సామాన్యులందరికీ పూర్తి స్థాయిలో అందాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంత తొందరగా అప్లికేషన్స్ అన్ని క్లియర్ అవ్వటం, తద్వారా వారందరికీ సహాయం అందించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తూ ఇలాగ పేద ప్రజలకి అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో సైతం పేద ప్రజలకు అండగా నిలబడతాం మేము అందరం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అందులో ఒక్కొక్కటిగా అన్నిటిని అమలు చేసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ప్రత్యేకంగా మీరు చూస్తే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ముఖ్యమంత్రిగా, ఇచ్చిన మాటని అమలు చేసేటువంటి కూటమి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల్లో మాత్రమే కాదు
జాతీయ స్థాయిలో సైతం మంచి పేరు వస్తుందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇది చూసి వారవలేక అనేక రకాల అవాకులు చవాకులు పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజున వారు కనీసం పెన్షన్లు పెంచడానికి కూడా వారు ముందు రాలేకపోయారు. రైతులు బకాయిలు తీర్చడానికి కూడా వారు ముందుకు రాలేకపోయారు. పెద్ద పెద్ద గుంటలు పడిపోయిన రోడ్లకి కట్టడి మట్టి కూడా వేయడానికి కూడా ముందు రాలేకపోయారు. ఇవాళ మేము అన్ని కార్యక్రమాలని పూర్తి చేసేసామని చెప్పట్లేదు, కానీ ఆ ప్రారంభించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. అన్ని కార్యక్రమాలని రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటూ వెళ్తాం. సూపర్ 6 అన్నింటినీ కూడా అమలు చేస్తా ఉన్నాం. తల్లికి వందనం కార్యక్రమం చూడండి, అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ పెన్షన్లు పెంచిన కార్యక్రమం కానివ్వండి, రైతులకి వారు అమ్ముకున్న ధాన్యానికి సకాలంలో అంటే 24 గంటలు చెప్పి 6 గంటలకు ఇచ్చిన సందర్భాన్ని చూడండి. ఆ రోజు ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీర్చిన 1600 కోట్ల రూపాయల బకాయిల సంగతులు చూడండి. ఏది చూసుకున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం ఖజానా మీద విపరీతంగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఇవాళ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో వారి మెడకి పూర్తిగా చుట్టుకుంది. మద్యంలో మనందరికీ తెలిసిందే, డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రధానమంత్రి గారు ప్రవేశపెడితే అన్ని రంగాల్లోనూ కూడా మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లేకపోతే ఫోన్ పే ఇలాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మద్యం విషయంలో పూర్తిగా వాళ్ళ కుంభకోణంలో ఇరుక్కుపోయి వాళ్ళు మొత్తం క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని అమలు చేశారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. అది కల్తీ సారాన్ని అమ్మినటువంటి పరిస్థితులు, ఏదైతే దొంగ సారా, దొంగ మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలని హరించినటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ దానికి మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ ఎవరైతే అందులో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు డబ్బు సంపాదించడం జయంగా పేద ప్రజల ప్రాణాలని హరించారో వారందరినీ చట్ట ప్రకారం శిక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా. అందులో ఎటువంటి అనుమానానికి తావులేదు. చూడండి, రాబోయే రోజుల్లో మరింతగా కూడా ఎవరైతే ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడారో ఆ మద్యంతో, కల్తీ మద్యంతో వారందరినీ కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అప్పుడే మీకు ప్రజా జీవితంలో మనం మంచి చేయాలనేటువంటి ఆలోచన నాయకుల మీదలో పెరుగుతుంది. లేకపోతే తప్పు చేసిన వాడిని వదిలేస్తే మరిన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి చట్ట ప్రకారం ఏ శిక్ష విధించాలో విధించి తీరతాం. ఇవాళ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ రోజు 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టారాజ్యమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, డబ్బులు నొల్లుకోవడానికి వారు చేసిన పరిస్థితి ఏదైతే ఉందో, పేద ప్రజల ప్రాణాలతోటి చెలగాటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టి వారందరినీ శిక్షించడం ద్వారా చట్ట ప్రకారం మేము సరైనటువంటి పరిపాలన, సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాట మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలబడుతుందనేటువంటి మాటని ఒక్కనిస్తూ సెలవు తీసుకుంటున్నాం.